పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్ భారత జాతి రగిలిపోతూ ఉంది. ఉగ్రవాదులను ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ ఘటన మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. పెహల్గాం ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోతూ ఉంది. ఉగ్రవాదులను ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా బుద్ధి చెప్పి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు వెల్లువెత్తుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ ఘటన మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని మీద కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఏంటి మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా తీసుకోవాలండి. అసలు అలా ఇలా కాదు. అంటే భారత్ తన సత్తా ఏంటో ఇప్పుడు చూపించుకోవాలి. అంటే చూపించలేదని కాదు, గతంలో ఉరి ఘటన మనకు గుర్తుంది. అప్పుడు 19 మందిని చంపితే మన ఉరిలో 19 మందిని పీఓకే దాటి వెళ్ళి వాళ్ళు చంపడం జరిగింది. అప్పుడు 19 కాదు 70 మంది అన్నారు. తర్వాత పుల్వామా ఘటనలో మీరు చెప్పినట్టుగా మనం పాకిస్తాన్కే, అంటే పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళి లష్కరే తోయిబా వాళ్ళ స్థావరాల మీదే, ఉగ్రవాద స్థావరాల మీదే దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ లాగా, అంటే మెరుపు దాడి చేసింది. మనం చేయలేక కాదు. అంటే భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముకత్వం కోరుకుంటుంది కాబట్టి వాళ్ళు వెనకంజ వేస్తారు అంతే తప్ప ప్రాణ నష్టం జరగకూడదు, అన్యాయంగా మనం ఎవరిని చంపకూడదు, వాడు చెడ్డవాడైనా సరే అనేది మన భారతదేశంలో ఉండే ఆలోచన విధానం అది. అంటే మనకి మొదటి నుంచి కూడా భారతదేశంలో మనకు ఉండే సంస్కృతి, అది సంప్రదాయం కావచ్చు, మరొకటి కావచ్చు, మనకి మొదటి నుంచి వస్తుంది అది. కానీ మీరు ఎప్పుడైతే నిన్న పెహల్గాం ఇన్సిడెంట్ మనం చూసామో, అంతలా వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలిన, బొట్టు తీసేసిన, కల్మా చదివిన వాళ్ళని వదిలేశారు ఒకళ్ళు. కానీ బొట్టు తీసేసినా కూడా వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళడంలో చంద్రమౌళి అనే అతను ఉండిపోయి వైజాగ్ అతను చనిపోవటం జరిగింది. అంటే ఎందుకు మీకు అంత కసి మీకు పాకిస్తాన్ వాళ్ళకి? మనకు అర్థం కావట్లా. ఒక మనిషిని హిందువు అనేసరికి మీరు ఎందుకు చంపుతారు? అసలు మీకు ఏం చెడు చేశారు వాళ్ళు? ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ ఇక్కడ ఇంత ఆనందంగా, ఇంత నిర్భయంగా బతుకుతున్నారు, వాళ్ళు ఇంత స్వేచ్ఛావాయువులు వాళ్ళు పీల్చుకుంటున్నారు. వేరస్ మీరు పాకిస్తాన్లో అంటే మీకు ఒక పక్క ఆర్థికంగా మీరు వెనకబడి ఉన్నారు, ఒక పక్క నిరుద్యోగ సమస్య ఉంది, ఆహార సమస్య ఉంది, ఇన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ కూడా మీరు ఈ రకమైన ఉగ్రదాడికి పాల్పడడం అనేది ఎంతవరకు సబబు? చాలా తప్పు కదండి. మీరు ముందు మీ దేశ అభివృద్ధి చూసుకుంటారా, భారతదేశం మీద ఎప్పుడు దృష్టి పెడతారా? పాకిస్తాన్ ప్రభుత్వం చేసే పని అది. ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టే కదా ఈ సంస్థలు కూడా పెంచిమీరుతాయి. వాళ్ళు పెంచి పోషిస్తే కదండి వీళ్ళందరూ ఉంటారు. ప్రతిదానికి అబద్ధం చెప్పడమే కదా పాకిస్తాన్ చేసే పని. అటువంటి పాకిస్తాన్ ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు భారతదేశంలో ఉండడం మన దురదృష్టం. అది ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఓ పక్క మెత్తగా వాళ్ళు లేదు పెహల్గాం ఘటన చాలా తప్పు అంటూనే, మరో పక్క ఇక్కడ ముస్లిమ్స్ చాలా ఇబ్బందికరంగా బతుకుతున్నారు. వెళ్ళిపోమనండి, ఇబ్బందికరంగా బతుకుతూ ఉంటే. అసలు వాద్రానే వెళ్ళిపోమనండి, రాబర్ట్ వాద్రానే. నేను మాట్లాడిన మాటలు వింటే మీకు అంత కోపం వస్తుంది. మీకు అంత నచ్చకపోతే ఎవడడిగాడు ఇండియాలో ఉండమని, భారతదేశంలో ఉండమని ఎవడు అంటల్లా. ఎవరికి నచ్చలేదో, ఎవరికి ఎక్కడ స్వేచ్ఛావాయువులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి బతికే స్వతంత్రం ఎవరికైనా, ఏ వ్యక్తికైనా ఉంది. మీకు నాకు కూడా ఉంది. నీకు నచ్చకపోతే ఉండకు. కానీ నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక దేశాన్ని మీరు సపోర్ట్ చేయటం అనేది మీరు భారతదేశానికి అన్యాయం చేయటమే. భారత పౌరులుగా ఇక్కడ తింటూ మీరు వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతవరకు సబబు? అది కూడా ఒక కాంగ్రెస్ నేత కదా, నేతకి సంబంధించిన ఒక భర్త ఆయన నిన్న మాట్లాడిన మాటలు చాలా తప్పు. అదేవిధంగా నిన్న మనం చూసాం, నిన్న అఖిలపక్ష సమావేశం జరిగితే అందరూ మూకంబడిగా ఒప్పుకున్నారు. ఈవెన్ ఎంఐఎం అజదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ మీరు నల్ల రిబ్బన్ పెట్టుకుని మీరందరూ కూడా నమాజ్ చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. అంటే పెహల్గావ్ ఘటనకి మీరు నివాళులుగా అనేది ఆయన చెప్పారు. సో ఎవరికి వాళ్ళు స్పందించారు. స్పందించలేదని మనం అంటల్లా. నిన్న ప్రకాష్ రాజ్ స్పందించకపోయేసరికి చాలా మంది ప్రకాష్ రాజ్ని, కమల్ హాసన్ని
స్టాలిన్ని, ఉదయనిధి మారన్ని నిలదీశారు. తర్వాత ప్రకాష్ రాజు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. నేననేది ఏంటంటే, మీరు ఇలాంటి ఘటనలప్పుడు మీరు ఎందుకు స్పందించరు? పనికిమాలిన విషయాలకు మీరు ఎందుకు మాట్లాడతారు? సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడతారు? మీకు సంబంధం లేని అంశం అది, మీకు తెలియని అంశం అది. తెలియని అంశం మీద మాట్లాడిన మీరు ఇంతమంది, ఒక పెహల్గాంలో ఇంతమంది అన్యాయంగా ఉగ్రదాడిలో మరణిస్తే గళాలు ఎందుకు విప్పరు మీరు ఎంతసేపు? ఒక హిందుత్వ దేశంలో మిగతా మతస్థులు ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతుకుతున్నారు అంటే అది కేవలం భారతదేశంలో. ఏమండి, ఇవాళ మీరు ఇతర దేశాల్లో అసలు ఇటువంటి స్వేచ్ఛ ఏ దేశంలో అయినా ఉందా? మీకు తెలుసా? మీకు గల్ఫ్ లాంటి చోట్ల వాళ్ళకి ఇది, మన పక్కనున్న బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి హిందువులు ఈ బిక్కుమంటూ బతకడమా? ఇప్పుడు మీకు అక్కడ ఎందుకండి? కలకత్తాలో బతకగలుగుతున్నారు ఇవాళ హిందువులు కలకటాలో బతకగలుగుతున్నారా? మీకు నార్త్లో ఎన్ని ప్లేసెస్ తీసుకోండి, మీకు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కేరళ, ఇవన్నీ ఎగ్జాంపుల్సే కదా. మీకు కొన్ని దేశాల్లో వాళ్ళకి రోజా ఉంటుంది కదా, వాళ్ళు ఉపవాస దీక్ష చేసినప్పుడు మీరు బాల్కనీలో, మీరు ఒక హిందువు అయితే కనుకైతే సాయంకాలం మీ పిల్లలకి మీరు భోజనం పెట్టకూడదు వాళ్ళు రోజా టైం అయ్యే వరకు. తప్పు కాదు, వాళ్ళ పద్ధతి అది. మీరు అక్కడ ఉంటే అది పాటిస్తున్నారు. అలాగే మీరు ఇది హిందూ దేశంలో ఉంటూ, హిందువులు ఎక్కువగా ఉండే చోట ఉంటూ మీరు హిందువుల మీద జులుం ప్రదర్శించడం ఏంటి? హిందువుల్ని మీరు క్రిటిసైజ్ చేయడం ఏంటి? హిందువుల గ్రంథాలను క్రిటిసైజ్ చేయడం ఏంటి? హిందువుల నమ్మకాలను క్రిటిసైజ్ చేయడం ఏంటి? ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? అసలు ఇలా మాట్లాడే వాళ్ళని వేసేలాగా ఒక చట్టం రావాలండి. అసలు హిందూ మతం గురించి మాట్లాడేవాడు నోరు విప్పితే వాళ్ళని ఒక జైల్లో పడేసే ఒక చట్టం రావాలి నన్ను అడిగితే. ఏ మతాన్ని కించపరచొద్దు, అది క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఇంకొకళ్ళైనా సరే. నేను ఎందుకు ఇంత కోపం వస్తుందంటే, నాకు నిన్నను వాద్రా మాటలు విన్నాక మెత్తగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ మధ్యలో ఈ మాటలు మాట్లాడేసి మీరు అది విన్నారంటే మీకు కోపం కూడా వస్తుంది. నేను అనేది, మీరందరూ ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, ఇక్కడ ఎదిగి మీరు ఈ దేశాన్ని అంటారేంటి? ఆ దేశాన్ని మీరు పొగుడతారేంటి? ఆ దేశం వాళ్ళు ఇక్కడ బతకలేకపోతున్నారని మీరు ఎలా చెప్తారు? నా దేశం మీద దాడి జరుగుతూ ఉంటే, ఈ దేశ గడ్డ మీద నువ్వు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ, నువ్వు ప్రత్యర్థుల్ని పొగుడుతూ దేశాన్ని తప్పుపడుతూ ఉంటే దీన్ని అసలు ఎలా తీసుకోవాలి? మీరు రోడ్డు మీద నమాజులు చేసుకొని ఇవ్వట్లేదు. రోడ్లో నడవడానిక, వాహనాలు వెళ్ళటానిక, నమాజులు చేసుకోవటానిక, భజనలు చేసుకోవటానిక? ఎవడైనా భజనలు చేస్తే మనం ఊరుకుంటున్నామా? నమాజ్ చేస్తే ఊరుకోవాలా? అందుకే ఇలాంటి వాళ్ళకి యోగినే కరెక్ట్ అండి. ఓకే, మీరు ఏమన్నా చెప్పండి. సో మొత్తానికి ఈ రెండు చోట్ల జరిగిన విధంగానే పెహల్గాం దాడికి నిరసనగా భారతదేశం ఖచ్చితంగా ఒక మెరుపు దాడి చేయాలండి, ఊహించని రీతిలో. ఇప్పుడు అసలు భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఏం చేయబోతుంది? ఏం చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు మెరుపు దాడులు చేస్తారండి. సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి. అప్పుడు కానీ ప్రజల మనోభావాలు అంటే శాంతించు. ఎవడు కూడా ఊరుకోవట్లేదు. ఎవడికి వాడికి ఇప్పుడు ఒక గన్నిస్తే పేల్చేద్దాం అన్నంత కోపంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్రం ఒక్క పిసరు కూడా వెనకడుగు వేయకూడదు. శాంతి మంత్రాలు, శాంతి ప్రవచనాలు వల్లించకూడదు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉగ్రవాదులు అంటే ఈ ఘటనకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు, ఈ కీచకులు ఎక్కడున్నా సరే భూమి మీద వారిని మట్టిలో కలిపేస్తామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు కాశ్మీర్లో ఇప్పుడు ఎవడైతే అసీదీనా అతను ఉన్నాడు కదా ఉగ్రవాది, అతను ఇల్లు కోలగొట్టేశారు. అలాగే చేయాలి. వాళ్ళు ఇళ్ళు కూలగొట్టేసి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసి వాళ్ళని అందరి ముందు కాల్చాలండి. అప్పుడు పాకిస్తాన్కి తెలియాలి అది. పాకిస్తాన్ మేమేం చేయలేదు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందండి. వాళ్ళు మనుషులా అసలు? ఇవాళ అందుకే విక్రాంత్ అక్కడ అది ఉంది కదా మంది, వాళ్ళు అక్కడ పహారా కాస్తున్నారు ఆల్రెడీ సముద్ర గర్భంలో. కానీ ఎక్కడికక్కడ పెట్టినా కూడా ఈ రకంగా జరగడం అనేది ప్రతి వాళ్ళ మనసుని బాధిస్తోంది, కలిచివేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా దాడులు అయితే జరుగుతాయండి. పాకిస్తాన్ ఊహించని రీతిలో ఇదైతే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.